ముఖ్యమంత్రి కేసీఆర్ పై గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికే ఏంటి, బతికితే ఏంటి, చస్తే ఏంటి అనే భావంలో కేసీఆర్ ఉన్నాడని మండిపడ్డారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తారని విమర్శించారు. ఇక మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశారని, అయినా అదే వాహనాన్ని బాగు చేసి తిరిగి పంపించారని ఆరోపించారు. ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామని అధికారులు చెబుతున్నారన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగకపోతే నోటీసులు ఇస్తున్నారని, తిరిగితే ఆ వాహనం ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావట్లేదంటూ రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2 days ముందు ఈ బండి ఖరాబ్ అయిపోయిందని పురాణపుల్ చౌరస్తాలో ఇడిచేసి నేను బైవాక్ నా ఆఫీస్కి వచ్చి మళ్ళీ నిన్న నైట్ అదే బండిని రిపేర్ చేసి పంపిస్తుంది. నేను పై అధికారులతో మాట్లాడినా, అసలు ఎందుకు ఒక పాడైన వెహికల్ మరీ ఖరాబ్ అవుతున్నా అట్లాంటి వెహికల్ నాకే ఎందుకు పంపిస్తున్నారని పై అధికారులతో మాట్లాడితే, ఆ అధికారులు నా పేరు చెప్పకండి సార్, కానీ ఒక మాట కావాలని పై ఉన్న మినిస్టర్లు కానీ ఇంకా పై ఉన్న అంటే పేరు చెప్పాలంటే వాళ్ళు కూడా భయపడడం. కానీ నేను చెప్తా, ముఖ్యమంత్రి గారు ఇదే బండి ఇవ్వాలి, పాడే వెహికలే ఇవ్వాలని మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశం